ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ఎందుకు అనేటువంటి అంశం మీద మనము యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ గురించినటువంటి మనము సందేశాలను ధ్యానిస్తున్నామండి. ఈరోజు మనకు గుడ్ ఫ్రైడే. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన కొరకు ప్రాణము అర్పించినటువంటి రోజును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే ఎందుకు అనేటువంటి అంశం మీద ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రాణము విడిచిపెట్టిన తర్వాత జరిగినటువంటి 3 సంగతుల గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి 53 వచనాల వరకు ఈ 3 విషయాల గురించి చెప్పబడుతుందండి. యేసుక్రీస్తు ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణాన్ని విడిచిపెడుతున్నాడు. ఆయన ప్రాణం విడిచిపెట్టినప్పుడు వెంటనే సడన్గా ఏం జరుగుతుందంటే దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చీలిపోయింది మనం చదువుతున్నాం. ఎందుకు చినిగిపోతుంది అది అనేటువంటి ప్రశ్న మనకు రావాలి ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో కానివ్వండి, సొలొమోను రాజు కట్టినటువంటి దేవుని మందిరంలో కానివ్వండి, 3 భాగాలు ఉండేవి. మనం బాగా ఎరిగి ఉన్నాము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ఆవరణలోనికి యాజకులు అందరూ ప్రవేశిస్తారండి. కానీ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం ఉంటుంది. అక్కడికి ఎవ్వరు ప్రవేశించలేరు. కానీ ప్రధాన యాజకుడు మాత్రము సంవత్సరానికి ఒక్కసారి ఆ యామ్ కిపుర్ అనబడేటువంటి పాప పరిహార దినమున మాత్రము ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ పాప పరిహార బలి యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ దేవుని మందసం మీద ఆ యొక్క రక్తాన్ని చల్లి తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు పాప పరిహారము చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య పెద్ద తెర ఉంటుంది. ఆ తెర దాటి ఎవరు లోపలికి వెళ్ళగలడంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రధాన యాజకుడు కూడా ఏమన్నా పొరపాటు పాపం చేస్తుంటే అతను మళ్ళీ తిరిగి బయటికి రాలేడు. అతని దేవుడు అక్కడ కొడితే అక్కడ చనిపోతాడు. ప్రియమైన దేవుని, కాబట్టి అతి పరిశుద్ధ స్థలము చాలా భయంకరమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని వదిలిపెడుతున్నాడు. అప్పుడు దేవాలయపు తెర చినిగిపోయేది మనం చూస్తున్నామండి. దీన్ని గమనించాలి. ఏంటంటే క్రింద నుంచి పైకి కాదు, పై నుండి క్రింది వరకు అది చినిగిపోయేది మనం చూస్తున్నాం. ఎందుకు పైనుండి అంటే ఇది తండ్రి అయిన దేవుని ద్వారా అనుమతించబడినటువంటి ఒక విషయం అండి. ఎందుకు ఇంతవరకు మనుషుల పాప పరిష్కారం కొరకు కార్చబడింది గొర్రెల యొక్క రక్తము, గోవుల యొక్క రక్తము. కానీ ఇప్పుడు మనుషుల యొక్క పాపము కొరకు కార్చబడింది అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము. కాబట్టి ప్రియుల తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తము కార్చి ఆయన మరణించిన తర్వాత ఆయన ఏమనుకుని ఉంటాడు? ఇక మీద నా రూపములో, నా పోలికలో సృష్టించబడినటువంటి మనుషులకు నాకు మధ్య ఏ యొక్క అడ్డుబండ ఉండకూడదు. ఎందుకంటే నా కుమారుని యొక్క రక్తము మనుషుల పాపము కొరకు కార్చబడింది. నా సొంత కుమారుని యొక్క రక్తము ద్వారా పాప పరిష్కారం చేయబడింది. కాబట్టి అది శాశ్వతమైన పాప పరిష్కారము. ఇక మీద మనుషులకి నాకు ఏ అడ్డుబండ లేదు, ఏ తెర లేదనేటువంటి విధానములో ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని ద్వారా ఆ తెర చెంపబడి శాశ్వతంగా తొలగించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు అక్కడ మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలడు. ఈరోజు మనమందరము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను చూడగలిగినటువంటి ధన్యతను యేసుక్రీస్తు తన యొక్క మరణము ద్వారా మనకు దయచేశాడు. దేవునికి మనకు అడ్డుబండగా ఉన్నటువంటి తెరను దేవుడు తొలగించేశాడు. రెండోది ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన మరణించినప్పుడు జరిగినటువంటి రెండో విషయం ఏమిటి అని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ భూమి వణికెను, బండలు బద్దలాయను అనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ భూకంపం వచ్చేది మనం గమనిస్తున్నాం. ఎందుకు భూకంపం రావాలి? ఎందుకు భూమి వణికి బండలు ఎందుకు బద్దలవ్వాలి అనేటువంటిది మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఒక రహస్యం ఉందండి. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో దేవునికి విరోధంగా వాళ్ళు క్రియ చేస్తున్నారు, వారు జీవిస్తున్నారు.
యిర్మీయా ప్రవక్త వారిని ఎన్నోసార్లు దేవుని వైపు త్రిప్పడానికి ఆయన ఎన్నోసార్లు గద్దించాడు. కానీ ప్రజలు ఆ ప్రవక్త యొక్క మాట వినలేదు కాబట్టి దేవుడిని యెహోవా వారిని బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి బానిసలుగా అప్పగిస్తున్నాడు. అతడు వచ్చి దేవుని యొక్క మందిరాన్ని, సొలొమోను ద్వారా కట్టబడిన దేవుని మందిరాన్ని కూల్చివేయడం మొదలు పెడుతున్నాడు. అందులో ఉండేటువంటి బంగారపు సొమ్ములన్నింటినీ కూడా, వస్తువులన్నింటినీ కూడా అతడు దోచుకోవడం మొదలు పెడుతున్నాడు. ప్రియమైన ఇది ఎలా జరగబోతుందని చెప్పి యిర్మీయా ప్రవక్తకు ఒకవేళ అది ఆయనకి తెలిసి ఉంటుంది కాబట్టి, ప్రియులారా కొంతమంది అంటున్నారు యిర్మీయా ప్రవక్తే దేవుని యొక్క మందసాన్ని, ఈ దేవుని యొక్క మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది, పాప పరిష్కారం చేయబడేది ఇక్కడే. ప్రియమైన కాబట్టి ఆ దేవుని మందసాన్ని మాత్రము ఆయన ఒక కొండ క్రింద తీసుకెళ్ళి పాతి పెట్టాడు అనేటువంటి విషయాన్ని కొంతమంది అంటున్నారండి. ప్రియమైన పిల్లరా, ఆ యొక్క దేవుని మందసము చాలా ప్రాముఖ్యమైంది ఇశ్రాయేలుకి. ఈ యిర్మీయా పాతి పెట్టినటువంటి ఆ కొండ ఏదంటే కల్వరి కొండ. యేసుక్రీస్తు ఏ కొండలో అయితే తన ప్రాణాన్ని అర్పించాడో, ఏ యొక్క కొండలో అయితే యేసుక్రీస్తు సిలువలో వేలాడాడో, తన రక్తాన్ని కార్చాడో, అదే కాక గొల్గొతా పర్వతం క్రింద ఈ యిర్మీయా ప్రవక్త దేవుని యొక్క మందసాన్ని దాచిపెట్టాడని కొంతమంది అంటున్నారండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రియమైన మనుషుల యొక్క పాప పరిష్కారం చేయబడాలంటే ఆ దేవుని మందస్సములో ఆ రక్తము చల్లబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన గొల్గొతా పర్వతం మీద వేలాడుతున్నాడు, ఆయన రక్తం కారుతుంది. కానీ దేవుని యొక్క మందస్సమేమో అక్కడ అడుగులో ఉంది, ఒక గొల్గొతా పర్వతం ఒక అడుగులో ఉంది. ఇప్పుడు కాబట్టి ఆ రక్తం వెళ్ళడానికి అవకాశం లేదు, ఆ దేవుని మందస్సం దగ్గరకు రక్తం వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రక్తం వెళ్ళాలంటే, ఆ దేవుని మందస్సంకి యొక్క రక్తం పడాలంటే ఉండే ఒక్కటే మార్గం ఏంటంటే ఆ యొక్క బండలు బద్దలవ్వాలి, భూమి వణకాలి, భూకంపం రావాలి, ఆ కొండలు చీలాలి. ఆ యొక్క బండ సందులలో యేసు యొక్క రక్తము ఆ యొక్క కొండకు అడుగులో ఉండేటువంటి దేవుని మందస్సం మీద పడాలి. నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఒక విమోచన మనుషుల యొక్క పాపముకు కలగాలనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి యేసుక్రీస్తు మరణించినప్పుడు భూకంపం రావడానికి కారణం అదే అండి. ప్రియమైన భూకంపం వచ్చి బండ సందుల ద్వారా యేసు యొక్క సిలువ నుండి కారుతున్నటువంటి యేసు యొక్క రక్తము ఆ కల్వరి కొండకు అడుగులో ఉన్నటువంటి దేవుని మందస్సం మీద వెళ్ళి పడింది. ప్రియమైన 1986 సంవత్సరము ఇశ్రాయేలు కొంతమంది అక్కడ ఆ యొక్క గొల్గొతా పర్వతం కింద ఏదో 2 రంధ్రాలు ఉన్నాయి, దీంట్లో ఏముంటాయని చెప్పి టెస్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రియమైన దేవుని యొక్క మందస్సాన్ని వారు కనుగొని ఆ యొక్క దేవుని మందస్సం మీద ఏదో కొన్ని రక్తపు బొట్టులు ఉండడం వారు గమనించారు. ప్రియులారా, వాటిని కలెక్ట్ చేసుకెళ్ళి వాళ్ళు ల్యాబ్కి తీసుకెళ్ళి ఇచ్చారు. సార్ ఇది ఎప్పుడో రక్తం సార్, దీంట్లో అసలు ఇది టెస్ట్ చేయడం ఏ లాభం లేదని చెప్పి వారు ప్రారంభంలో అన్నారట. కానీ పర్వాలేదండి, కొంచెం టెస్ట్ చేయండి అని చెప్పి ఆ యొక్క ఆర్కియాలజిస్టు రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి ఆ యొక్క రక్తాన్ని, ఆ ప్రియమైన ఆ యొక్క రక్త శాంపిల్స్ని పరిశోధన చేయడం మొదలుపెట్టారు. పరిశోధన ఎవరైతే చేశారో అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే సార్ ఈ యొక్క రక్తపు బొట్టులు మీకు ఎక్కడి నుంచి దొరికాయి, ఈ బ్లడ్ శాంపుల్ ఎక్కడి నుంచి దొరికింది? ఈ బ్లడ్ శాంపుల్ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రతి ఒక్క రక్తంలో అంటే మా తల్లి తండ్రి యొక్క క్రోమోసోమ్స్ ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి. ఒక ఆడ మనిషి యొక్క, ఒక మగ మనిషి యొక్క రక్తనాళాలు ఉంటాయి. ఇవి 2 చేరితేనే ఒక బిడ్డ పుడతాడు. కానీ ఈ యొక్క బ్లడ్ శాంపుల్లో అంటే పూర్తిగా ఆడ మనిషి యొక్క రక్తపు నాణాలు మాత్రమే ఉన్నాయి, ఆ రక్తనాళాలు మాత్రమే ఉన్నాయి. మగ వ్యక్తి యొక్క ఆ యొక్క నాణాలు ఏం లేవు ఇక్కడ, ఆ సెల్స్ లేవు. మగ వ్యక్తి యొక్క బ్లడ్ సెల్స్ ఇక్కడ లేవు, ఇక బ్లడ్లో లేవు. ఎక్కడి నుంచి దొరికింది ఇది? కానీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఈ బ్లడ్లో ఉండేటువంటి ఆ యొక్క క్రోమోసోమ్స్ అంతా కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నాయి, ఇంకా సజీవంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి దొరికింది మీకు ఈ బ్లడ్ శాంపిల్స్ అన్నప్పుడు ఆయన అన్నాడట, ఇది యేసుక్రీస్తు ఎక్కడైతే సిలువేయబడ్డాడో ఆ కల్వరి కొండ క్రింద దొరికినటువంటి బ్లడ్ శాంపిల్స్ అని చెప్పి అన్నాడంట. పిల్లలు ఎవరైతే ఆ యొక్క రీసెర్చ్ చేశారో అందరూ అక్కడే మోకరించి యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించారు. యేసయ్య రక్తం ఈరోజు కూడా సజీవంగా ఉంది. యేసయ్య రక్తము నీకు నాకు శాశ్వతమైనటువంటి పాప విమోచన కలుగజేసింది. ఆ పాప విమోచన శాశ్వతంగా కలగాలని చెప్పి యేసుక్రీస్తు మరణించినప్పుడు భూకంపం వచ్చింది. బండ సందుల ద్వారా యేసయ్య రక్తము దేవుని మందస్సములో పడి నిత్యమైనటువంటి పాప పరిహారము చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూకంపం రావడానికి కారణం ఏంటి?
ఇది. మూడవదిగా, నిద్రించినటువంటి అనేక పరిశుద్ధుల యొక్క శరీరాలు కూడా ప్రియమైన దేవుని తిరిగి లేచేది మనం చూస్తున్నాం. ఎవరు లేచారు, ఎందుకు లేచారు, ఏ యొక్క ఎవిడెన్స్ మనకు అక్కడ లేదు. కానీ మత్తయి అంటున్నాడు, నిద్రించిన అనేక పరిశుద్ధులు కూడా లేచారు మరణం నుండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని, ఇది దేనికి సాదృశ్యం? అది యేసయ్య మరణము ద్వారా నీకు నాకు నిత్య జీవము కలిగింది. నరకం నుండి మనం తప్పించబడ్డాము. చనిపోయిన వ్యక్తికి సమానముగా ఉన్నటువంటి మన జీవితాలు యేసయ్య మరణము ద్వారా బ్రతికించబడ్డాయి అనేటువంటి గొప్ప పాఠాన్ని ఈ యొక్క మూడో సంగతి, యేసయ్య మరణించినప్పుడు జరిగినటువంటి మూడో సంగతి మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మరణించినప్పుడు దేవాలయపు తెర చినిగింది. ఎందుకు? నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క తెర శాశ్వతంగా తొలగించబడి నువ్వే స్వయంగా ఆరాధించడానికి, స్వయంగా నువ్వు దేవుని దగ్గరకు చేరడానికి ఒక సంకల్పం యేసయ్య మరణం నీకు కలిగించింది. రెండోది, ఎందుకు భూకంపం వచ్చింది? యేసయ్య రక్తము ఆ బండ సందుల ద్వారా దేవుని మందసములో పడి శాశ్వతమైన పాప క్షమాపణ కలుగు చేయడానికి. యేసయ్య మరణించినప్పుడు భూమి ఆ యొక్క వణికింది అనేటువంటిది మనం చదువుతున్నాము. హెబ్రీ పత్రిక 9:12 పౌలు కూడా అంటున్నాడు, యేసయ్య తన స్వరక్తము ద్వారా ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాను అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన ప్రధాన యాజకుడు. యేసయ్య తన స్వరక్తముతో ఆయన దేవుని మందసంలోనికి వెళ్ళి ఆయన మన కొరకు ఆయన పాప క్షమాపణ కలుగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తెరజినిగింది? ఎందుకు భూకంపం వచ్చింది? ఎందుకు పరిశుద్ధులు నిద్రించిన వారు ఎందుకు మళ్ళీ లేచారు అనేటువంటి 3 విషయాలను మనం గమనించాము. ఎందుకు? నీకు నాకు దేవుడికి మధ్య ఉన్నటువంటి అడ్డుబండలు తొలగించడానికి ఆ తెర చినిగిపోయింది. ఎందుకు భూకంపం వచ్చింది? మనకు శాశ్వతమైన పాప పరిహారం కలుగజేయడానికి భూకంపాన్ని దేవుడు అనుమతించాడు. ఎందుకు మృతి చెందిన పరిశుద్ధులు ఎందుకు తిరిగి లేచారు? మృతి చెందినటువంటి మన జీవితాలు యేసయ్య మరణము ద్వారా జీవింపబడ్డాయి అనేటువంటి పాఠాన్ని మనకు నేర్పించేటువంటి విధానంలో ప్రియమైన దేవుని బిడ్డల యొక్క మూడో సంగతి జరుగుతుంది. మన కొరకు శిలువలో సమస్తాన్ని చేసి ముగించినటువంటి యేసయ్యకు ఈరోజు యేసయ్య శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో, అయ్యా నా కొరకు శిలువలో నువ్వు చేసినటువంటి తండ్రి స్తోత్రమయ్యా, త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం, మా కొరకు కార్చిన విలువైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని చెప్పి దేవుని స్తుతిద్దామా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నువ్వు మరణించినప్పుడు ఎందుకు తెర చినిగింది, ఎందుకు భూకంపం వచ్చింది, ఎందుకు పరిశుద్ధులు లేపబడ్డారనేటువంటి 3 విలువైన సందేశాలను మాకు తండ్రి నేర్పించడానికి స్తోత్రం. శిలువ ద్వారా కలిగేటువంటి తండ్రి ప్రతి ఆశీర్వాదాలు తండ్రి మా సహోదరులు ఒక్కొక్కరికి కలుగునుగాక, వారి యొక్క బాధలు మారునుగాక తండ్రి స్తోత్రం, బలహీనతలు మారునుగాక, సాతాను క్రియల నుండి తండ్రి శాశ్వతమైనటువంటి విడుదల జయం దొరుకునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. తీరలేని బలహీనతలంతా కూడా యేసయ్య నామములో ఈరోజు స్వస్థపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.